రోజూ కేవలం 30 నిమిషాలు నడవడం వినడానికి చాలా చిన్న అలవాట్లా అనిపిస్తుంది కదూ. కానీ ఈ చిన్న అలవాటు మన ఆరోగ్యాన్ని ఎంత అద్భుతంగా మార్చేస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈరోజు మనం ఈ సింపుల్ ఎక్సర్సైజ్ వెనుకున్న కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుందాం. అవును, ఈ ఒక్క చిన్న అలవాటుతో మనం ఊహించని ఎన్నో మంచి మార్పులు మన శరీరంలోనూ మనస్సులోనూ వస్తాయి. మనం తెలుసుకోబోయే విషయాలు మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. అంతేకాదు, వెంటనే నడకను మన దినచర్యలో ఒక భాగం చేసుకోవాలి అనిపిస్తుంది. దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు, జిమ్కి వెళ్ళక్కర్లేదు, ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా అవసరం లేదు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే చాలా తేలికగా దీన్ని తమ లైఫ్ స్టైల్లో చేర్చుకోవచ్చు. సరే, మరి ఈ చిన్న అలవాటు మన శరీరంపై ఎలాంటి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందో మొదట వివరంగా చూద్దాం. ఈ మార్పులు మన ఆరోగ్యానికి ఒక బలమైన పునాది లాంటివి అన్నమాట. అన్నింటికన్నా ముఖ్యంగా మన గుండె. నడక మన గుండె ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. ఇది మన శరీరపు ఇంజిన్ను, అంటే మన హార్ట్ని ఎప్పుడూ బలంగా, హెల్దీగా ఉంచుతుంది. రోజూ చురుగ్గా నడవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాదండోయ్, ఒక కీలకమైన స్టడీలో ఏం తేలిందంటే వారానికి 7 గంటల కంటే ఎక్కువ నడిచే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 14% తగ్గుతుందట. చూసారా ఎంత ప్రభావవంతమో? సరే, గుండెతో పాటు మన బరువును కంట్రోల్లో ఉంచడానికి, అలాగే షుగర్ వ్యాధిని దూరం పెట్టడానికి కూడా నడక అద్భుతంగా పనిచేస్తుంది. నడక మన శరీరంలో ఉన్న క్యాలరీలను ఖర్చు చేసి ఫ్యాట్ కరిగేలా చేస్తుంది. ముఖ్యంగా భోజనం చేశాక ఓ 10 నిమిషాలు అలా నడిచామంటే చాలు, బ్లడ్లో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోకుండా కంట్రోల్ అవుతాయి. ఇది టైప్ 2 డయాబెటీస్ను నివారించడంలో చాలా హెల్ప్ చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏంటంటే కీళ్ల నొప్పులు. అయితే నమ్మండి, ఈ సమస్యకు కూడా నడక ఒక మంచి పరిష్కారం చూపిస్తోంది. నడక అనేది కీళ్ల మీద ఎక్కువ భారం వేయని వ్యాయామం. ఇది మన కాళ్ల కండరాలను బలపరిచి కీళ్లకు మంచి సపోర్ట్ ఇస్తుంది. ఆర్థరైటిస్ ఫౌండేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వారానికి 5 నుంచి 6 మైళ్లు నడిస్తే చాలు ఆర్థరైటిస్ రాకుండా నివారించవచ్చట. ఇప్పుడు స్క్రీన్ మీద ఈ నంబర్ చూడండి, 43%. ఇది చిన్న నంబర్లా అనిపించొచ్చు, కానీ మన ఇమ్యూనిటీ మీద, అంటే మన రోగనిరోధక శక్తి మీద దీని ప్రభావం చాలా చాలా పెద్దది. ఒక స్టడీ ప్రకారం రెగ్యులర్గా వాకింగ్ చేసేవాళ్లు జలుబు, ఫ్లూ లాంటి వాటి బారిన పడే అవకాశం 43% తక్కువగా ఉంటుందని తేలింది. ఒకవేళ అనారోగ్యం వచ్చినా వాళ్ళు చాలా త్వరగా కోలుకుంటారట. నడక కేవలం శరీరానికే కాదు, మన మనసుకు కూడా ఒక మంచి టానిక్ లాంటిది. మరి ఇది మన మానసిక ఆరోగ్యం మీద ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా కొంచెం డల్గా, నీరసంగా అనిపించినప్పుడు ఓ 10 నిమిషాలు నడిచొస్తే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో గమనించారా? ఎందుకంటే ఇదొక న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ అన్నమాట. మనం నడుస్తున్నప్పుడు మన శరీరంలో ఎండార్ఫిన్స్ లాంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి సహజంగానే మనలో ఉన్న ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మూడ్ని మారుస్తాయి. అందుకే చాలామంది క్రియేటివ్ పీపుల్ ఏదైనా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకనప్పుడు కాసేపు నడిచి వస్తారు. ఇది మైండ్ని క్లియర్ చేసి కొత్త ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. మంచి నిద్ర మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. రోజూ కాసేపు నడవడం వల్ల మన నిద్ర క్వాలిటీ కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. రోజూ కాస్త శారీరక శ్రమ చేయడం వల్ల శరీరం సహజంగా అలసిపోయి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇది కేవలం త్వరగా నిద్రపట్టడమే కాదు, గాఢమైన నిద్రలో ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. దానివల్ల మరుసటి రోజు ఉదయం చాలా ఫ్రెష్గా, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ మాటలు చూడండి, ఇది ఎవరో చెప్పింది కాదు. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ థామస్ ఫ్రైడెన్ గారు చెప్పిన మాట. ఆయన నడకను ఒక అద్భుత ఔషధంతో పోల్చారు. అంటే దీని ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ దీర్ఘకాలంలో వచ్చే లాభాలు. కాని కేవలం 1 నెల, అంటే 30 రోజులు క్రమం తప్పకుండా నడిస్తే మనలో ఎలాంటి మార్పులు గమనించవచ్చో చూద్దామా? ఇది మనకు మరింత మోటివేషన్ ఇస్తుంది. మొదటి వారంలోనే మీలో ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు అనిపిస్తోంది. కొన్ని వారాలు గడిచేసరికి రాత్రిలో నిద్ర బాగా పడుతుంది.
నెల రోజులు అయ్యేసరికి మూడ్లో మంచి పాజిటివ్ మార్పు కనిపిస్తోంది. అలాగే కాళ్ల కండరాలు కూడా కాస్త బలంగా మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రోగ్రెస్ కదా. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాల గురించి విన్నాక సరే మరి ఎలా మొదలుపెట్టాలి అనే సందేహం రావచ్చు. దీనికోసం కొన్ని చాలా సింపుల్ టిప్స్ చూద్దాం. స్టార్టింగ్లోనే గంటలు నడవాల్సిన పని లేదు. రోజుకు ఓ 5-10 నిమిషాలతో మొదలుపెట్టి మెల్లమెల్లగా సమయాన్ని పెంచుకుంటే సరిపోతుంది. కంఫర్టబుల్గా ఉండే షూస్ వేసుకోవడం ముఖ్యం. నచ్చిన పాటలు వింటూనో లేదా ఒక స్నేహితుడితో మాట్లాడుతూ నడిస్తే అదొక పనిలా అనిపించదు, ఒక మంచి అనుభూతిలా మిగిలిపోతుంది. ఒక్కరే నడవడం కొన్నిసార్లు కొంచెం బోర్ కొట్టొచ్చు. అలాంటప్పుడు ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్నో తోడు తీసుకెళ్తే ఒకరికొకరు సపోర్ట్గా ఉంటుంది. ఇది మనల్ని రోజూ నడిచేలా ప్రోత్సహిస్తుంది, అలాగే బంధాలను కూడా బలపరుస్తుంది. చూశారుగా ఎన్ని అద్భుతమైన శారీరక మానసిక ప్రయోజనాలో. అన్నీ కేవలం రోజుకు 30 నిమిషాల నడకతోనే సాధ్యం. మరింకెందుకు ఆలస్యం, ఆరోగ్యకరమైన జీవితం వైపు మన మొదటి అడుగు ఈరోజే వేసేద్దామా?